హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ ఇయర్ పరీక్షలకు 17,000 మంది డుమ్మా. ఇంటర్ ఎగ్జామ్స్ తొలి రోజే ఇద్దరి డిబార్. నేటి నుంచి సెకండ్ ఇయర్ పరీక్షలు షురు. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. తొలి రోజే పరీక్షలకి 17,000 మంది అంటే 3% మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు, ఆబ్సెంట్ అయ్యారు. బుధవారం ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు సెకండ్ లాంగ్వేజ్ నిర్వహించారు. సెట్ బి పేపర్ను ఎంపిక చేశారు. అయితే తొలి రోజే హన్మకొండ, వరంగల్ జిల్లాల్లో ఒక్కో విద్యార్థి చొప్పున ఇద్దరు డిబార్ అయ్యారు. ఈరోజు సెకండ్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు ప్రారంభం కానున్నాయి. సెకండ్ లాంగ్వేజ్ ఎగ్జామ్ ఉంటుంది ఈరోజు. అయితే బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య పలు సెంటర్లలో తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్లోని రత్న జూనియర్ కాలేజ్, జాహ్నవి, శ్రీ చైతన్య నారాయణ కాలేజీల్లో తనిఖీలు నిర్వహించారు. ఇక అబ్జర్వర్స్ కూడా డిస్ట్రిక్ట్స్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఇక ఇంటర్ జవాబుపత్రాల మూల్యాంకనం, పేపర్ వాల్యుయేషన్ క్యాంపు ఈ మంత్ 10th నుంచి స్టార్ట్ కానున్నది. సో ఫస్ట్ స్పెల్లో ఏంటంటే 10th నుంచి సాంస్క్రిట్, అరబిక్, ఫ్రెంచ్ స్టార్ట్ అవుతాయి. ఇక నెక్స్ట్ యాక్చువల్గా ఫస్ట్ స్పెల్ 22nd నుంచి స్టార్ట్ అవుతుంది. అందులో ఇంగ్లీష్, మ్యాథ్స్, సివిక్స్ ఇవి ఉంటాయన్నమాట. 24th నుంచి సెకండ్ స్పెల్, 26th నుంచి థర్డ్, 28th నుంచి ఫోర్త్ స్పెల్ స్టార్ట్ అవ్వబోతుంది. ఇక ఈ సంవత్సరం నుంచి మెదక్, వరంగల్ జిల్లాల్లో 2 క్యాంపులు కొత్తగా ఏర్పాటు చేయనున్నారు. దీంతో మూల్యాంకన క్యాంపుల సంఖ్య 19కి చేరనుంది. ఏప్రిల్ 2nd వీక్ లోపు పేపర్ వాల్యుయేషన్ని కంప్లీట్ చేసి అరౌండ్ 2022 ఆ ప్రాంతంలో రిజల్ట్స్ ఇవ్వాలని చెప్పేసి బోర్డు అధికారులు కృత నిశ్చయంతో ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ వెరీ సూన్. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్. జై హింద్.